అమ్మా అభి, కనిష్క ఆఫీస్కి వెళ్ళావా? వచ్చాను విశ్వనాథం గారు. అక్కడ నిన్నెవరూ గుర్తుపట్టలేదు కదా? లేదు విశ్వనాథ్ గారు, నన్నెవరూ గుర్తుపట్టలేదు. ఓ థ్యాంక్ గాడ్. అయితే నీ మొదటి అడుగు చాలా దిగ్విజయంగా ఆఫీసులో అడుగు పెట్టావన్నమాట. అవును విశ్వనాథ్ గారు, భానుమతి గారి కంపెనీకి సంబంధించిన వ్యక్తిగానే ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను. ఎవరు నన్ను అనుమానించలేదు, ప్రతి ఒక్కరూ నన్ను నమ్మారు. దట్స్ గ్రేట్ అమ్మా. నాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనండి. అయ్యో, ఈ మాత్రం దానికి అంత పెద్ద మాటలెందుకమ్మా? లేదండి, ఆ కనిష్క మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఒక ఆటబొమ్మను చేసి ఆడుకుంటోంది. మోసం చేసి మా కుటుంబం ఆస్తులన్నీ లాక్కుంది. ఆ కనిష్కకి బుద్ధి చెప్పడానికి కానీ, మళ్లీ మాకు పూర్వ వైభవం తీసుకురావడానికి కానీ నాకు ఎలాంటి దారి కనిపించలేదు. అలాంటి సమయంలో మీరు నాకు దేవుడిలా ఎదురొచ్చారు. నా ఈ ప్రయత్నం ఎంత దూరం దిగ్విజయంగా వెళ్తుందో, ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో నాకు తెలీదు. కానీ ఒక ప్రయత్నం చేసే అవకాశం దొరకడం చాలా ముఖ్యం. ఆ అవకాశం మీరు నాకు కల్పించారు. అందుకే చాలా థ్యాంక్స్ విశ్వనాథ్ గారు. ఆ విషయానికొస్తే నువ్వు నా మనవరాల్ని కాపాడావు, తనని మాకు ప్రాణాలతో అందించావు. నేను ఇలాంటి సహాయాలు ఎన్ని చేసినా నువ్వు చేసిన సహాయం ముందు ఎందుకు పనికిరావు. ఏదేమైనా చాలా థ్యాంక్స్ విశ్వనాథ్ గారు. అలాగే నా విషయం తెలిసి నాకు ఇంత సహాయం చేస్తున్న భానుమతి గారి కంపెనీ ఓనర్ గారికి కూడా నా థ్యాంక్స్ చెప్పండి. భానుమతి గారు ఇక్కడే ఉన్నారు. ఆ థ్యాంక్స్ ఏదో నువ్వే చెప్పమ్మా. నువ్వు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వక్కడికి వెళ్ళినందుకు నీ పనైతే చాలు. చాలా థ్యాంక్స్ అండి. నాకా కనిష్క కంపెనీ గురించి కాస్త అనుమానం మొదట్నుంచి ఉంది. ఆ కంపెనీతో టైఅప్ అవ్వాలన్న ఆలోచన నాకు పెద్దగా లేదు. మా బావ విశ్వనాథ్ మీకు హెల్ప్ చేయమని చెప్పారు. అందుకే మా కంపెనీ ప్రతినిధిగా